నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. యాస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో ఎర్రగొండపాలెంకు బంగారు పథకం, అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించిన మంత్రి డిబివి స్వామి. ఉంగుటూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వందే మాతరం చర్చలో ప్రతిపక్షాలపై మండిపడ్డ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే వందే మాతరానికి అన్యాయం జరిగిందని ఫైర్. సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం సులభతరమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సంపూర్ణత అభియాన్ క్రింద యాస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం బంగారు పథకం సాధించడం పట్ల భాగస్వాములైన వారికి ప్రత్యేకంగా అభినందన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో స్థానిక జీజీహెచ్ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి స్వామి మాట్లాడుతూ వైపాలెం మండలం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వీరి అనుభవాలతో జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయా విభాగాలలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా పర్యవేక్షించిన జిల్లా స్థాయి అధికారులను మంత్రి స్వామి, కలెక్టర్ రాజబాబు, ఎమ్మెల్యే జనార్దన్, టీడీపీ వైపాలెం ఇన్ఛార్జి గూడరి ఎరిక్షన్ బాబు సత్కరించారు. సెలెక్ట్ అవ్వడం, దానిలో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి దాన్ని సాధించడం అనేది మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మీరు సాధించినటువంటి విజయం వల్ల మాకు అవార్డు రావడం, ఇందులో కూడా 267 మంది కూడా మీ అందరూ కూడాను ఈరోజు ఇక్కడ ప్రశంసా పత్రాలు ఇవ్వడం కూడా మీరు చేసినటువంటి కృషికి, ఒక బాధ్యతని నిర్వర్తించిన విధానానికి ప్రశంసగా గుర్తింపు కలిగించాలని చెప్పేసి కూడా భావిస్తూ పెద్దలందరూ చెప్పారు. మిమ్మల్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొందే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా మిమ్మల్ని అందరినీ సన్మానించాలనే కార్యక్రమం చేపట్టింది. ఈరోజు మాకు ఎర్రగొండపాలెం నుంచి చాలా దూరం నుంచి ఒంగోలు జిల్లా కింద రావడం జరిగింది. ఇక్కడైతే ఈ కార్యక్రమం జిల్లా మొత్తం తెలుస్తుంది. ఎర్రగొండపాలెం చూస్తే మీకు అందరికీ పరిమిత ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 6 అంశాలు ఇస్తే 6 అంశాలు కూడా మీరు పూర్తి స్థాయిలో సాధించేందుకు తెలియజేయడంతో ప్రధానంగా హెల్త్లోకి వచ్చేసరికి ఫస్ట్ ట్రైమెస్టర్లో గర్భవతులను నమోదు చేసి వారికి కావాల్సినటువంటి తగిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలియజేసే దానిలో మామూలుగా మీ వృత్తిలో ఉన్న టార్గెట్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సాధించారు. ఈరోజు ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి కామన్గా ఉండాలంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ 2 వ్యాధుల వాళ్ళు కూడా గుర్తించి వాటి వల్ల కలిగేటువంటి చెడు పరిణామాలు, ఆరోగ్యం దెబ్బతినే పరిణామాలు కూడా అవగాహన కల్పిస్తూ వారిని ఎడ్యుకేట్ చేసిందని కూడా 2 పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. 4వది ఐసీడీఎస్ డిపార్ట్మెంట్. కామన్గా ఉన్నటువంటి స్కూల్ పిల్లల్లో ఉన్నటువంటిది రక్తహీనత, గర్భవతుల్లో అదేవిధంగా బాలింతలో ఉన్నటువంటి ఇష్యూస్ ద్వారా వాటిని అధిగమించేందుకు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేటువంటి వాళ్ళకి అప్లైడ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కూడా అవగాహన కల్పించి అమలు చేయడం కూడా. దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని బ్లాక్స్ని యాస్పిరేషనల్ బ్లాక్స్ కింద ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. యాస్పిరేషన్ మీన్స్ అన్ని ఆస్పెక్ట్స్లో ముందు ఉండాలి అనే ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి సంబంధించి ఇందాక మన సిపిఓ గారు చెప్పినట్లు టోటల్గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ బ్లాక్స్లో ఐడెంటిఫై చేయడానికి సుమారు ఒక 30 to 35 ఐటమ్స్ ఉన్నప్పటికీ
ఆయా జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని పారామీటర్స్లో ఈ బెస్ట్ చేసినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ 6 అంశాల్లో హెల్త్లో మనకి 3 వచ్చినాయి, 3 అంశాల్లో చేశారు. సో ఇవన్నీ కూడా ఆస్పిరేషనల్ బ్లాక్లో మనకి ఇచ్చినటువంటి థీమ్స్. ఈ థీమ్స్లో మనం విన్నర్గా నిలబడి గోల్డ్ మెడల్ సంపాదించడం చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ హెల్త్ సంబంధించి మనం రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పటికప్పుడు ఈ స్క్రీనింగ్ చేస్తూ, తర్వాత మనకు ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఆశా వర్కర్ నుంచి అప్ టు ఫ్యామిలీ డాక్టర్ వరకు కూడా మనకి విలేజ్లోనే డాక్టర్ అవైలబుల్ ఉంటూ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తూ, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి కాన్స్టెంట్గా సపోర్ట్ని ఇస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆ పర్టికులర్ బ్లాక్లో 100% ఇంప్లిమెంట్ చేసిన దానికి సంబంధించి హెల్త్ వర్కర్స్ అందరూ కూడా అభినందిస్తున్నాను. ఈ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ICDS ప్రోగ్రాంలో కూడా ఇవి కూడా మనకు సఫిషియెంట్గా ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఏమైతే మనకి అంగన్వాడీ సెంటర్స్ ఇవి ఉన్నాయో వాటిలో కూడా సమర్థవంతంగా నిర్వర్తించిన దాని మీద వారిని కూడా అభినందిస్తున్నాను. ఏదైతే భారతదేశంలో వెనకబడిన ప్రాంతాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు కూడా అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు ఉండాలని ఆ రోజు జనవరి 7న ఈ ప్రారంభించడం జరిగింది. దాంట్లో 15 బ్లాకులు చూస్తే దాంట్లో మనకి ఎర్రగొండపాలెం మండలాన్ని దీన్ని ఎన్నుకోవడం జరిగింది. దాన్ని మన వాళ్ళు అప్పటి నుంచి వెనకబడిన ప్రాంతాలుగా కాకుండా దానికి కావాల్సిన విద్య, వ్యవసాయం, అదేవిధంగా ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఏదైతే చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు చేసి బాగా చేసిన దాని మీద ఈరోజు చేసిన వాళ్ళందరూ కూడా అవార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం రొంబోలో పెట్టుకున్నాం. అధికారులైనా లేకపోతే ఎవరైనా కూడా బాగా పనిచేసినప్పుడు సమాజానికి గుర్తుంచుకునేలాగా వాళ్ళకి మంచి చేసే ఆలోచన మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యాలను చూస్తారో వాళ్ళని కూడా సమాజానికి తెలిసే విధంగా గుర్తుండేలాగా కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం సహానిధి పేదల పెన్నిధి అని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గం చెందిన 72 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 40 లక్షల రూపాయల విలువ కలిగిన CMRF చెక్కులు కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 451 మంది బాధితులకు 3,69,20,557 రూపాయలు మంజూరుకు కృషి చేసినట్లు వివరించారు. ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం మండలం, బేవడోలు మండలాల్లో కలిపి 72 మంది లబ్ధిదారులకు ఈరోజు సుమారుగా 40 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 18 నెలల కాలంలో మొత్తం 451 మందికి సుమారుగా 3,69,00,000 ఈ నియోజకవర్గం ద్వారా వాళ్ళకి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరటం జరిగింది. మనకి ఈ పథకం, ఈ స్కీమ్ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది పేదవారు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వైద్య నిమిత్తం వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం నుంచి వాళ్ళకి కొంత సహాయం చేసే విధంగా వాళ్ళందరికీ కూడా కల్పించడం. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మనకి తల్లికి వందనం కానీ, అలాగే అన్నదాత సుఖీభవ, దీపం 2 పథకం ద్వారా, అలాగే మనకి శ్రీశక్తి ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకువెళ్తుంది. అందరికీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ నియోజకవర్గంలో గతంలో కన్నా, అంటే గత ప్రభుత్వంలో చేయలేని అన్ని పనులు కూడా ఈ సంవత్సర కాలంలో, ఈ 18 నెలల కాలంలో చాలా మటుకి పూర్తి చేసాం. రాబోయే కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిమిత్తం మా ఉంగుటూరు నియోజకవర్గాన్ని నుంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా
అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరికి కూడా తెలియజేసుకున్నాం. డిసెంబర్ 10 నుండి 14వ తేదీ వరకు 5 రోజుల పాటు కాకినాడ జేఎన్టీయూ వేదికగా సౌత్ జోన్ అంతర్ జిల్లాల వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలియజేశారు. జేఎన్టీయూ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన 138 జట్లతో మొత్తం 1900 మంది క్రీడాకారులు పాల్గొనున్నారని తెలిపారు. రేపు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పలువురు హాజరవుతారని, పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. మీకు ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ని ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది. అంటే జేఎన్టీ కాకినాడ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తూ మీ నుంచి నేను ఆశిస్తుంది ఏంటంటే, అసలు ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ విధమైన ఫార్మాట్ లో మన దేశంలో నడుస్తుంది అనేది ఒకసారి నెవరేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. మీ అందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే మీరందరూ జర్నలిజం ఉన్నారు కాబట్టి. జేఎన్టీ కాకినాడ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుందనగానే నేను కూడా కొంచెం సూచన చేశాను మీలాగా. అలా ఈ వాలీబాల్ అనేది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడ మొదలైంది. ఈ వాలీబాల్ అనేది 1895లో పుట్టిందట. విలియం జి మార్గాన్ అని ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. మా శ్యాము, జీపీరాజు గారు వాళ్ళిద్దరు. ఇటు రండి రాజుగారు, రండి ఇటు కూర్చోండి. అసలు ఈ రోజు మీరు వెనక తప్పుకుంటే ఎట్లా రండి, చేయడం రండి, ఇంకో చైర్ తీసుకో. సో 1895లో విలియం జి మోర్గాన్ అనేటువంటి ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. వైఎంసీఏ హోలికాన్ మాస్టర్స్ అని యుఎస్ లో జరిగింది. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ గేమ్ ఫిజికల్ గా డిమాండ్ తక్కువగా ఉండాలి కంపేర్ టు బాస్కెట్ బాల్ అంటే బాగా రిగ్రెస్ ఉంటుంది కాబట్టి దానికన్నా కొంచెం తక్కువగా ఉండి దాన్ని జనాలందరూ ఆడితే బాగుండేటట్టు ఉంటుందని అనుకున్నారు. దాని పేరు ఏదో మింటో నెక్టై అనేది పేరు పెట్టారు. తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, బాల్ ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి ఈ కోర్టుకి వాలీ లాగా జరుగుతుంది కాబట్టి వాలీబాల్ అని పెడితే బాగుంటుంది అని అనుకున్నారు. సో వాళ్ళు ఈ గేమ్ను పెట్టినప్పుడు ఇది బాస్కెట్ బాల్ కి, బేస్ బాల్ కి, టెన్నిస్ కి, హ్యాండ్ బాల్ కి అన్ని కలిసి ఉండే కాంబినేషన్ అన్నమాట. ఇది అఫీషియల్ గా ఒలింపిక్ స్పోర్ట్ లో 1964లో ఇంక్లూడ్ అయింది. ఇక మన దేశంలో 20వ శతాబ్దంలోనే మన దేశంలోకి వైఎంసీఏ ద్వారా వచ్చింది. ముందు స్కూల్స్ లోను, క్లబ్స్ లోను బాగా పాపులర్ అయింది. తర్వాత మనం ఈ పాపులారిటీ చూసి పల్లెటూరులో కూడా ఆడటం చూసి మనకి 1951లో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మనకి మెన్, ఉమెన్ టీమ్స్ చేయటం, అట్లాగే మన దేశం ఏషియన్ గేమ్స్ లో పాల్గొనటం, సౌత్ ఏషియా గేమ్స్ లో కూడా ఉండటం అనేది జరుగుతూ. ఇక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కువగా ఈ వాలీబాల్ సదర్న్ స్టేట్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో బాగా ఆడతారు. వాలీబాల్ ఆడినటువంటి గ్రామం మన రాష్ట్రం ఉన్నదే ప్రతి గ్రామం. ఎందుకంటే పెద్ద ఖర్చు లేదు, 2 బౌల్స్ పెట్టి నెట్ పెట్టుకుంటే బాల్ కొనుక్కుంటే ఆడుకోవచ్చు, ఎంతమంది అని ఆడుకోవచ్చు. బాల్ పాడు కాదు, నెట్ కూడా పెద్ద పాడయ్యేదేం లేదు, ఎక్కువ రిక్వైర్మెంట్ అవసరం లేదు. అందుకని అతి తక్కువ. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలోని కడప రహదారిలో ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో యూపీవీసీ విండోస్, ఫర్నిచర్ తదితర సామాగ్రి, వస్తువులు, మిషనరీ పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 1 కోటి ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు మోహనాచారి వాపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.